భలే లాభాలు తెచ్చిపెడుతున్న ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ఉన్నట్టుండి పనిచేయడం ఆపేసిందా? కళ్ల ముందే ఒక అద్భుతమైన సిస్టమ్ ఫెయిల్ అవ్వడం ఎప్పుడైనా జరిగిందా? అసలెందుకిలా జరుగుతుంది? ఈరోజు దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి, వరుసగా లాభాలొస్తున్నాయి, సిస్టమ్ భలే పనిచేస్తోందే అనిపిస్తుంది. కానీ సడన్గా అంతా తలక్రిందులవుతుంది. అసలు ఏం తప్పు జరిగుంటుంది? చాలామంది ట్రేడర్లకి ఈ అనుభవం ఉండే ఉంటుంది. అంతా బాగున్నప్పుడు మన స్ట్రాటజీనే మనల్ని మోసం చేసిందా అనిపిస్తుంది. మరి అసలు ఏం జరిగుండొచ్చు? ఈరోజు దీని వెనకున్న అసలు కారణాలేంటో లోతుగా చూద్దాం. అయితే మన స్ట్రాటజీలు ఎందుకు ఫెయిల్ అవుతాయో అర్థం చేసుకునే ముందు అసలవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి కదా. ఇక్కడే ట్రేడింగ్ ఎడ్జ్ అనే ఒక కీలకమైన కాన్సెప్ట్ వస్తుంది. ట్రేడింగ్ ఎడ్జ్ అంటే ప్రతి ట్రేడ్లో గెలవడం కాదు, అదో మ్యాజిక్ ఫార్ములా అంతకన్నా కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్టాటిస్టికల్ అడ్వాంటేజ్ అంతే. అంటే 100 ట్రేడ్స్ చేశాక లాభాలు నష్టాల కన్నా కొంచెం ఎక్కువగా ఉండేలా చేసే ఒక చిన్న ప్లస్ పాయింట్ అన్నమాట. ఇది పూర్తిగా ప్రాబబిలిటీ గేమ్, ఫ్యూచర్ని ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయడం కాదు. ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మన విన్ రేట్ కేవలం 40% ఉన్నా పర్లేదు. అవును, నిజమే. కానీ కండిషన్ ఏంటంటే మన రిస్క్ టు రివార్డ్ రేషియో చాలా బలంగా ఉండాలి. అంటే నష్టమొచ్చినప్పుడు చిన్నగా, లాభమొచ్చినప్పుడు చాలా పెద్దగా ఉండాలి. అలా ఉంటే చాలు, ఓవరాల్గా లాభాల్లో ఉంటాం. అదే అసలైన ఎడ్జ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మార్కెట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి నిరంతరం మారుతూ ఉండే ఒక జీవవ్యవస్థలాంటివి. సో ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్న ఎడ్జ్ రేపు పని చెయ్యకపోవచ్చు. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. లేకపోతే భారీ నష్టాలు తప్పవు. సరే, అంతా బావుంది. మరి ఈ ఎడ్జ్ని నాశనం చేసేవేంటి? ఇక్కడే మనం అసలు మ్యాటర్లోకి వెళ్తున్నాం. మన లాభాలకి గండి కొట్టే ఒక 3 ప్రధాన శత్రువులున్నారు. వాళ్ళెవరో చూసేద్దారా? అవే ఈ 3: ఓవర్క్రౌడింగ్, స్ట్రక్చరల్ చేంజెస్, ఇంకా రెజీమ్ షిఫ్ట్స్. ఈ 3 కలిసి మన ట్రేడింగ్ ఎడ్జ్ని నెమ్మదిగా తినేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. మొదటి శత్రువు ఓవర్ క్రౌడింగ్. దీని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక చెరువుని ఊహించుకోండి. మొదట్లో అక్కడ చేపలు పట్టుకోవడానికి కొంతమందే వెళ్లారు. అందరికీ బోలెడు చేపలు దొరికాయి. కానీ ఆ ప్లేస్ గురించి అందరికీ తెలిసిపోయి 100 మంది ఒకేసారి వలలు వేస్తే ఏమవుతుంది? పోటీ పెరిగిపోతుంది, ఎవరికీ ఏమీ దొరకదు. ట్రేడింగ్లో కూడా సేమ్ టు సేమ్. ఈ ఓవర్ క్రౌడింగ్కి ఒక పర్ఫెక్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఇండియన్ ఆప్షన్స్ మార్కెట్లో ఒకప్పుడు ఒక సంచలనం, అదే 920 స్ట్రాడిల్. దాని కథ ఏంటో, దానికెందుకలా జరిగిందో చూద్దాం. ఈ డేటా చూడండి. 2024కి ముందు ఈ స్ట్రాటజీలో ఒక్కో ట్రేడ్కి యావరేజ్గా 1.5 పాయింట్స్ లాభమొచ్చేది. కానీ అది ఫేమస్ అయ్యాక వేల మంది ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దాంతో ఏమైంది? లాభాలు 0.9 పాయింట్స్కి పడిపోయాయి. అంతేకాదు, డ్రాడౌన్ అంటే వరుస నష్టాల శాతం కూడా పెరిగిపోయింది. చూసారా ఓవర్ క్రౌడింగ్ ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో? ఇక రెండో శత్రువు స్ట్రక్చరల్ చేంజెస్. ఇది మన బ్యాడ్ లక్ కాదు, ఇది ఆట రూల్సే మారిపోవడం లాంటిది. ఒకప్పుడు మనుషులు నెమ్మదిగా ట్రేడ్ చేసేవాళ్లు, కానీ ఇప్పుడంతా హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అల్గారిథమ్స్ యుగం. ఇప్పుడు స్పీడే కింగ్. ఈ టెక్నాలజీ మార్పులు మన పాత స్ట్రాటజీలను పూర్తిగా పనికిరాకుండా చేసేస్తాయి. మూడో శత్రువు రెజీమ్ షిఫ్ట్స్. అంటే మార్కెట్కు కూడా మన వాతావరణంలాగే సీజన్స్ ఉంటాయి. బుల్ మార్కెట్ ఒక ఎండకాలం లాంటిది, బేర్ మార్కెట్ ఒక తుఫాను లాంటిది, చలికాలం లాంటిది. ఎండాకాలంలో భలే పనిచేసే స్ట్రాటజీ తుఫాను వచ్చినప్పుడు పనికి రాకుండా పోవచ్చు. అందుకే మన స్ట్రాటజీ ప్రస్తుత మార్కెట్ సీజన్కి సూట్ అవుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న, నిజాయితీగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మనకొచ్చిన లాభాలు నిజంగా మన స్కిల్ వల్లే వచ్చాయా, లేక జస్ట్ మార్కెట్ పైకెళ్తోంది కాబట్టి వచ్చాయా? ఈ తేడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ 2 చిత్రాల మధ్య ఉన్న తేడా గమనించండి. ఒకవైపు కష్టమైన పరిస్థితుల్లో కూడా, తుఫాన్లో కూడా ఒక కెప్టెన్ తన నైపుణ్యంతో ఓడను నడుపుతున్నాడు. మరోవైపు కేవలం మార్కెట్ అలలు పైకి లేపడం వల్ల ఒక కాగితపు పడవ తేలిపోతోంది. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, మన విజయం మొదటి దానిలాంటిదా లేక రెండో దానిలాంటిదా? అవును,
సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్నప్పుడు అన్ని పడవలు పైకి లేస్తాయి. కాని ఆ అలలు తగ్గాకే తెలుస్తుంది ఎవరు నిజంగా పడవ నడుపుతున్నారో ఎవరో కాదో. బుల్ మార్కెట్ అనేది మనకు స్కిల్ ఉందనే ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది. కానీ మార్కెట్ పడ్డప్పుడే మన స్ట్రాటజీ అసలు సత్తా ఏంటో బయటపడుతుంది. సరే, ప్రాబ్లమేంటో అర్థమైంది. మరి సల్యూషన్ ఏంటి? సింపుల్. రియాక్ట్ అవ్వద్దు, అడాప్ట్ అవ్వండి. అంటే భయంతో ఏది పడితే అది చేయడం కాదు, ఒక ప్లాన్ ప్రకారం మార్పులకి సిద్ధమవ్వాలి. మరి ఆ ప్లానేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన ముందు 2 దారులున్నాయి. ఒకటి, భయంతో కంగారుతో ఒక స్ట్రాటజీ నుండి ఇంకోదానికి గెంతుతూ నష్టపోవడం. దీన్నే స్ట్రాటజీ హాపింగ్ అంటారు. రెండోది, ప్రశాంతంగా ఒక పద్ధతి ప్రకారం మన స్ట్రాటజీని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగడం. మనమెంచుకోవలసింది ఖచ్చితంగా రెండో దారినే. ఆ పద్ధతే ఈ 5 స్టెప్ ప్రాసెస్. ఇది ఎమోషన్స్తో కాకుండా డేటాతో నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్, ఏం మార్చాలి అనుకుంటున్నామో ఒక ఐడియాకి రావాలి. తర్వాత ఆ కొత్త రూల్ని పాత డేటా మీద టెస్ట్ చేయాలి, అదే బ్యాక్ టెస్టింగ్. ఆ తర్వాత లైవ్ మార్కెట్లో పేపర్ ట్రేడ్ చేయాలి. ఫైనల్గా కొత్త రిజల్ట్స్ని పాత రిజల్ట్స్తో పోల్చి చూడాలి. ఇంప్రూవ్మెంట్ కనిపిస్తేనే ఆ మార్పును ఫైనల్ చేయాలి. అంతే. ఈ యొక్క ఇమేజ్ మనమిప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఒక చోట చూపిస్తుంది. ట్రేడింగ్ అనేది ఒక ఎండ్ లేని సైకిల్ లాంటిది. ఒక ఎడ్జ్ని కనుగొనడం, దాన్ని వాడటం, దాని పనితీరును గమనిస్తూ ఉండటం, ఆ తర్వాత అవసరమైతే దానికి మార్పులు చెయ్యడం. ఇదొక ప్రయాణం, డెస్టినేషన్ కాదు. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం, మార్కెట్లో ఖచ్చితత్వం కోసం వెతకడం ఆపేయండి. ప్రాబబిలిటీని మేనేజ్ చేయటం మొదలుపెట్టండి. ఎందుకంటే మార్కెట్లో పర్మనెంట్ స్ట్రాటజీ అనేది ఉండదు. ఈ ఎప్పుడూ మారుతున్న మార్కెట్లో ఒక మంచి రిస్క్ మేనేజర్గా మారడమే అసలైన స్కిల్. సో ఈ మొత్తం డిస్కషన్ తర్వాత ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన స్ట్రాటజీ అనేది ఒక గట్టిగా కట్టిన గోడలాంటిదా, లేక పరిస్థితులకు తగ్గట్టు రంగులు మార్చే ఊసరవెల్లిలాంటిదా? ఆలోచించండి. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కాంటెంట్ అప్డేట్స్ కోసం.